శ్రీరామనవమి రోజున ఈ పనులు చేయండి. రామయ్య అనుగ్రహంతో జీవితంలో సుఖశాంతులు మీ సొంతం. రాముని అనుగ్రహం పొందడానికి భక్తులు రామనవమి నాడు రాముడికి ప్రత్యేక పూజలు చేస్తారు. ప్రతి సంవత్సరం చైత్ర మాసంలోని శుక్లపక్షం 9వ తేదీన పవిత్రమైన రామనవమిని జరుపుకుంటారు. శ్రీరామనవమి 2024 శుభ సమయం 2024 సంవత్సరంలో శ్రీరామనవమి ఏప్రిల్ 17 బుధవారం వచ్చింది. పూజ శుభ సమయం ఉదయం 11:03 నుండి మధ్యాహ్నం అర్ధరాత్రి 1:38 వరకు. అటువంటి పరిస్థితిలో పూజకు సమయం 2:35 ఉంటుంది. నవమి తిథి ఏప్రిల్ 16, 2024న మధ్యాహ్నం అర్ధరాత్రి 1:23 ప్రారంభమై మరుసటి రోజు ఏప్రిల్ 17వ తేదీ మధ్యాహ్నం తెల్లవారుజాము 3:14 ముగుస్తుంది. శ్రీరాముడిని ఆరాధించడం ద్వారా మనిషి జీవితంలోని అన్ని బాధలు, కష్టాలు, నష్టాలు శాశ్వతంగా తొలగిపోతాయని శ్రీరాముడి అనుగ్రహం కూడా లభిస్తుందని నమ్ముతారు. రామనవమి రోజున కొన్ని ప్రత్యేక చర్యలు నిర్మలమైన హృదయంతో పూర్తి భక్తి, విశ్వాసంతో తీసుకుంటే అవి ఖచ్చితంగా ఫలితాలను ఇస్తాయని నమ్ముతారు. ధనలాభం కోసం శ్రీరామనవమి రోజు సాయంత్రం తీసుకోవాల్సిన కొన్ని చర్యలు ఆర్థిక లాభం కోసం. రామనవమి సాయంత్రం ఒక గిన్నెలో నీటిని తీసుకుని రామరక్ష మంత్రాన్ని ఓం శ్రీం హ్రీం క్లీం రామచంద్రాయ శ్రీం నమః 108 సార్లు జపించండి. ఈ పవిత్ర జలాన్ని ఇంటి నలుమూలల్లో చల్లండి. సంతానం కోసం కొబ్బరికాయను తీసుకుని ఎర్రటి గుడ్డలో చుట్టి సీతాదేవికి సమర్పించి ఓం నమః శివాయ అనే మంత్రాన్ని 108 సార్లు జపించండి. ఆనందం, శాంతి కోసం శ్రీరాములవారి ఫోటో లేదా విగ్రహం ముందు నెయ్యి లేదా నూనె దీపం వెలిగించి శ్రీరామ్ జై జై రామ్ అని 108 సార్లు జపించండి. ఆరోగ్యంగా ఉండడానికి శ్రీరామనవమి సాయంత్రం ఏదైనా హనుమంతుడి ఆలయానికి వెళ్లి హనుమాన్ చాలీసా పఠించి ఓం హనుమతే నమః అనే మంత్రాన్ని 108 సార్లు జపించండి. వివాహంలో అడ్డంకులను తొలగిపోవడానికి శ్రీరామనవమి రోజు సాయంత్రం సీతారాములకు పసుపు, కుంకుమ, గంధాన్ని సమర్పించి ఓం జై సీతారాం అని 108 సార్లు జపించండి. శ్రీరామనవమి రోజున చేయకూడని పనులు. శ్రీరామనవమి రోజున మీరు తీసుకున్న చర్యల ఫలితాలు త్వరగా పొందాలంటే శ్రీరామనవమి రోజున కొన్ని పనులు అస్సలు చేయకూడదు. ఉదాహరణకు రామనవమి రోజున తామసిక ఆహారం, మాంసం, మద్యం మొదలైన వాటిని అస్సలు తీసుకోకండి. మనసును స్వచ్ఛంగా ఉంచుకోండి. ఎవరి గురించి చెడుగా ఆలోచించకండి. కోపానికి, అబద్ధాలకు, చెడుకు దూరంగా ఉండండి. ఎవరికీ హాని చేయకండి. అందరితో ప్రేమగా నడుచుకోండి. శ్రీరాముడిని ఆరాధించడం ద్వారా మనిషి జీవితంలోని అన్ని బాధలు, కష్టాలు, నష్టాలు శాశ్వతంగా తొలగిపోతాయని శ్రీరాముడి అనుగ్రహం కూడా లభిస్తుందని నమ్ముతారు. రామనవమి రోజున కొన్ని ప్రత్యేక చర్యలు నిర్మలమైన హృదయంతో పూర్తి భక్తి, విశ్వాసంతో తీసుకుంటే అవి ఖచ్చితంగా ఫలితాలను ఇస్తాయని నమ్ముతారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.